సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నేను ఆర్టీఓ కందుకూరు. ప్రతి ఒక్క వాహనదారు కూడా రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించాలండి. వాహనాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వాహనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్స్లో ఉంచుకోవాలి. అంటే ఎఫ్సి చేయించుకోవాలంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే వారికి పర్మిట్ ఉంటే ఆ వెహికల్కి పర్మిట్ ఉంటే పర్మిట్, ఆర్సీ, ప్రతి ఒక్కటి, పొల్యూషన్ ప్రతి ఒక్కటి కూడా ఫోర్స్లో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే 2 వీలర్స్ వాళ్ళైతే తప్పనిసరిగా వారి లైసెన్సులు, అంటే అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాకుండా ఏజ్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా 19 దాటిన వాళ్ళు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలన్నమాట. వారు మాత్రమే డ్రైవింగ్ చేయాలి వాహనాలతో. ఎప్పుడు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రహదారి మీద వచ్చి ఆ తర్వాత ప్రమాదం జరిగితే ఎవరికి నష్టం చెప్పండి? సో ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ, అలాగే వారికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా తీసుకొని, అండర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు గనక ఎప్పుడైనా సరే రహదారిలో వారి వాహనాలు గనక నడపడం నేను కనుక చూసినట్లయితే మాత్రం అది చాలా పెద్ద నేరం అండి. 199.A ప్రకారం వారికి జైలు శిక్ష, తల్లిదండ్రులకి జైలు శిక్ష, అలాగే ఒక ఫైన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మరీ కోరుచున్నాను. అలాగే ఇప్పుడు కొన్ని వైట్ ప్లేటెడ్ కార్స్ ఉంటాయన్నమాట. వాళ్ళందరూ ఏంటంటే పబ్లిక్గా తిరుగుతూ ఉంటారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాగా. వాళ్ళు తప్పనిసరిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా చేసుకున్న తర్వాత మాత్రమే పబ్లిక్గా తిరగాలి. సో ఇలాంటి వైట్ ప్లేట్ బోర్డ్స్ యూజ్ చేసుకుంటూ పబ్లిక్గా తిరగడం అనేది నేరము. సో తప్పనిసరిగా ఈ రహదారి భద్రతలను, అలాగే నేను చేసిన ఈ సూచనలన్నీ కూడా ప్రతి ఒక్క వాహనదారు కూడా తప్పనిసరిగా పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.